చాలామంది పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో కానీ చూస్తే వాళ్ళందరూ కూడా ఎదురవుతున్నటువంటి పరిస్థితులకు భయపడకుండా దేవుని చిత్తానికే అప్పగించుకొని విశ్వాసం కలిగిన వారుగా నిలబడ్డారు. కాబట్టి దానియేలు, శద్రకు, మెషకు, అబేద్నెగోలు వాళ్ళందరూ కూడా విశ్వాసం కలిగిన వారుగా నిలబడ్డారు. విశ్వాసుల జాబితా పట్టీలో వాళ్ళ పేర్లు రాయబడి. సో ఈరోజు మీ జీవితంలో కార్యాలు జరగకపోవడానికి కారణం ఏమంటారు? అవిశ్వాసము. ఎక్కడుంది అది? ఎలా మీకు వినిపిస్తుంది? ఎలా మీకు అర్థమవుతుందంటే మీ కన్నులు మీకు చెప్తున్నాయి, మీ హృదయం మీతో మాట్లాడుతుంది, మీరు ఆటనే వింటూ ఉన్నారు. కాబట్టి ఆ అవిశ్వాసం అనే గోడ గట్టిగా కట్టుకున్నారు. ఈ అవిశ్వాసం అనే గోడ పగలగొట్టినంత కాలము దేవుడు ఏం చేయలేడు. బైబిల్లో చాలామందిని దేవుడు స్వస్థపరిచినప్పుడు ఏమని అడిగాడు? నీ విశ్వాసం చొప్పున నీకు జరుగునుగాక అన్నాడు. నీకు ఎంత విశ్వాసం ఉంటే అంత కార్యం చూస్తావు అని చెప్పాడు. నీ విశ్వాసమే నీ దేవుడిని నిష్ఠుడిగా మార్చిద్ది అని చెప్పాడు. నీ విశ్వాసమే నువ్వు దేవుని సన్నిధిలో నిలిచి గొప్ప కార్యాలు చూసేవాడుగా ఉండగలుగుతావు అని చెప్పాడు కదా. మరి అలాంటి విశ్వాసం లేకుండా అవిశ్వాసాన్ని పెంచి పోషించుకుంటూ ఎంతకాలం మనం దేవుని సన్నిధిలో నడిపించబడతా ఉండాలి? ఎంతకాలం అవిశ్వాసానికే పెద్ద పెట్టేసి కూర్చోవాలి మీరు?